ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ వారిని విడిచిపెట్టలేదు, వారికి ఎప్పుడు తోడుగా ఉన్నాడు, వారిని ధైర్యపరిచాడు. వారి ఎదుట అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు విన్నారు. ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను చూడగలిగారు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య ముగింపు దినాలలో తన శిష్యులను ధైర్యపరుస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వస్తాననే మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేస్తున్న మాటలు: మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మానవుల కొరకు సిలువలో రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేవటానికి వచ్చాడని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఆ ఉద్దేశము నెరవేర్చడనై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో యేసు ప్రభు యొక్క త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో తెలియజేస్తున్న మాటల్లో మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వస్తాననే మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గమనించినట్లయితే ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానమైన తర్వాత వారి వద్దకు వచ్చి వారిని ఆదరించినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మని ద్వారా ఆయన వారి వద్దకు వచ్చినట్లుగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మూడో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏర్పరచుకున్న వారిని పరలోక గృహాన్ని తీసుకొని వెళ్ళటానికి సాక్షాత్తు ఆయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడో అదే విధముగా తిరిగి యుగాంతమందు వారి దగ్గరికి వస్తాడు. నిజమే, మన ప్రభు యొక్క రాకడ గురించి ఎదురు చూస్తున్న ప్రజలం. ఈ అధ్యాయంలో తండ్రి ఇంటికి వెళ్తున్నాను, అక్కడ నివాసములు సిద్ధపరుస్తున్నాను అనే మాటలో ప్రభువు జ్ఞాపకం చేశాడు. కాబట్టి మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభువారు వారికి ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో మనం నమ్ముకున్న ప్రభు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు, ఎప్పుడూ అనాథలుగా విడిచిపెట్టడు, మనతోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ప్రభు అంటున్న మాటలు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు నాకు సహాయంగా ఉంటాడు, ప్రభు నన్ను నడిపిస్తాడు, ప్రభు నన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడనే స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభు కొరకు నిరీక్షణతో బ్రతుకుదాం. నిజమే, ఆయన రాబోతున్న దేవుడు, ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడనే గొప్ప నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి మనం ప్రభు యందు విశ్వాసముంచి నిరీక్షణతో ఈ లోకంలో జీవిద్దాం. విశ్వాసంతో
ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు ఈరోజు తెలియజేసిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వస్తానన్న ఈ అద్భుతమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నందుకు కూడా స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని, మా దేశాన్ని, మా దేశ ప్రజలందరినీ కూడా రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.